మిర్చి ధరల పతనంపై గత 40 రోజులుగా మనం ఉద్యమం కొనసాగిస్తూనే ఉన్నాం. మిర్చి ధరల పతనం అయిన తర్వాత దానికి మద్దతు ధర ప్రకటించాలి అనే విషయంలో కీలక ముందడుగు వేసి మనం వీడియోలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కదలిక వచ్చింది. ఇక తెలంగాణ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు కూడా అక్కడక్కడ నిరసనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి స్పందించారు. వెంటనే 11,781 రూపాయల మద్దతు ధర ప్రకటించి రైతుల్ని దారుణంగా మోసం చేశారు. మరి మద్దతు ధర ప్రకటిస్తే మోసం చేయడం ఏంటి అంటే ఈ పాటికి రైతు సోదరులకు అర్థమైపోయింది. ఏవో 2-3 వెరైటీస్ 12,000, 13,000, 14,000 ధర పలుకుతూ ఉంటాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అది ఆ ధరలు చూడండి అని ఆ ధరలు చూపిస్తూ ఉన్నాడు. ఇక ముఖ్యమంత్రి కూడా చివరికి అధికారులు ఏం చెప్పారంటే, మనం కనుక మద్దతు ధర కొనుగోలు చేయడం ప్రారంభిస్తే ఆ ధరలు తగ్గే ప్రమాదం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రిని హెచ్చరించారు. 90% మిర్చి 9,000, 10,000, 10,500, 11,000కే రైతులు అమ్ముకోవాల్సి వస్తుంది. కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 11,781 దాంట్లో ₹1 కూడా ఇంతవరకు రైతుకు చేరిన పాపాన పోలేదు. భవిష్యత్తులో కొనుగోలు చేస్తారన్న నమ్మకం కూడా లేదు. రైతుల దగ్గర ఉన్న మిర్చి మొత్తం వ్యాపారస్తుల చేతుల్లోకి మరలిన తర్వాత కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇక మిర్చి గురించి ఎంత చెప్పినా దారుణమైన నష్టాలు. ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల దాకా నష్టం. సరే, మిగతా పంటలు మినుములు, కందులు, శనగలు ఇదే పరిస్థితి. చివరికి ఉల్లిగడ్డ సాగు చేసిన రైతు కూడా, టమాటా సాగు చేసిన రైతు కూడా గిట్టుబాటు ధర లేక దారుణంగా నష్టపోయాడు. ఇదే విషయాన్ని ప్రముఖ దినపత్రిక ఇన్ని రోజులు కలుదర్శి ఎట్టికేలకు ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం వివరాలు చూద్దాం. మార్కెట్ ధరలు బాగున్నాయని, మద్దతు ధర కంటే ఎక్కువగానే లభిస్తుందని అధికారులు చెబుతా ఉన్నారు. సీఎం యాప్ అగ్రి వాచ్ లెక్క అంటూ నివేదికలు కూడా ఇస్తూ ఉన్నారు. అంటే అధికారులు ఏది చెబితే అది గుడ్డిగా నమ్ముతూ ఉన్నాడంటే ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి దారుణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఐఏఎస్ అధికారుల మాట వింటాడు. అధికారం లేనప్పుడు మాత్రమే రాజకీయ నాయకుల మాట, సామాన్యుల మాట వింటాడు అని ఒక నానుడు ఉంది. అదే నిజం చేసుకుంటూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ధర దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతూ ఉంటే అధికారుల లెక్కలు మాత్రం తప్పులు లెక్కలేసి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కూడా అవే లెక్కలు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. ఇక మిర్చి ధర, కంది, పెసర, మినుము దారుణంగా ధరల పతనం అయ్యాయి. కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు కూడా కొనుగోలు చేయడం లేదు. రాజస్థాన్లో ఆముదం సాగు రైతులు, ఆముదానికి 5,900 గిట్టుబాటు ధర ఉంది. మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాజస్థాన్లో కేవలం 5,500కే కొనుగోలు చేస్తున్నారు. అంటే క్వింటాకు ఒక 400 ధర తగ్గింది. దాంతో రాజస్థాన్ రైతులన్నీ గ్రామ పంచాయతీలో తీర్మానం చేశారు. ఒక రైతు కూడా ఒక నెల రోజుల పాటు పంట గింజ కూడా అమ్మొద్దని. రైతులు ఒక నిర్ణయం చేసిన తర్వాత ఇక వ్యాపారస్తులంతా దిగొచ్చారు. మద్దతు ధరకి కన్నా కూడా ఒక 200 ఎక్కువ పెట్టి కొనుగోలు చేయడం ప్రారంభించారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఇక ఏ పంటకి ఎంత ధర, మద్దతు ధర ఉంది, ఎంత కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కందులకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మద్దతు ధర 7,550. రైతుకి దక్కుతున్న ధర 6,500. వినియోగదారుడు 1 కిలో కందిపప్పు కొంటే 140. మరి ఈ మార్జిన్ అంతా ఎటు వెళ్ళిపోతా ఉంది, ఎవరి జేబుల్లోకి వెళ్తా ఉంది? రైతు చేతిలో పంట ఉన్నప్పుడు కనీస మద్దతు ధర కూడా దక్కదు. రైతు చేయి దాటిపోతే దాని ధర రెట్టింపు అవుతా ఉంది. ఈ అరాచకం ఇలాగ కొనసాగితే భవిష్యత్తులో ఇంకెవడు వ్యవసాయం చేయడు. ఇప్పటికే రైతులు, భూములు ఉన్న రైతులంతా కాడి పడేస్తే కౌలు రైతులు కాడి ఎత్తుకున్నారు. కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. భవిష్యత్తులో వారు కూడా వ్యవసాయం చేసే అవకాశం లేదు. ఇక శనగ పంటకి 5,650 ఉంది మద్దతు ధర. మార్కెట్లో దక్కుతున్న ధర 4,500 నుంచి 5,200 మాత్రమే, అది కూడా అక్కడక్కడ. ఇక మినుముకి కేంద్రం ఇచ్చిన మద్దతు ధర 7,400. మార్కెట్లో దక్కుతున్న ధర రైతుకి 6,000. మినప పప్పు కొనుగోలు చేస్తే 113 రూపాయలు, అది పరిస్థితి. ఇక పెసరకి కేంద్రం ఇచ్చిన మద్దతు ధర 8,682.
మార్కెట్లో పెసర్లకు దక్కుతున్న ధర 7,000. జొన్నలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధర 3,371. మార్కెట్లో రైతుకు దక్కుతుంది మాత్రం 2,200. ఇక మిర్చి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మనం కోకో రైతుల గురించి చెప్పుకున్నాం, వారిని కూడా అలాగనే నిలువున ముంచారు. ఇక శనగ, పప్పు శనగ, ఈ రైతుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో పంట సాగైంది. కర్నూలులో కూడా కొన్ని ప్రాంతాల్లో వేశారు. దిగుబడులు 6-7 క్వింటాలు మించి వచ్చే పరిస్థితి లేదు. వాతావరణం పెద్దగా అనుకూలించలేదు. ఎకరాకి 40,000 దాకా పెట్టుబడి అవుతా ఉంది. కనీసం 7,000-8,000 ఉంటే ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. ఎకరాకి గరిష్టంగా అయ్యేదే 10 క్వింటాలు, యావరేజ్న 6-7 క్వింటాలు మించి దిగుబడి రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏక పంటగా ఆ శనగ సాగు చేస్తూ ఉన్నారు. దానికి ముందు తర్వాత ఏ పంట సాగు చేయరు. ముఖ్యంగా సాగునీటి సదుపాయం లేని భూముల్లో, నల్లరేగడి భూముల్లో ఈ పంట సాగు చేస్తూ ఉన్నారు. వాతావరణం ఆధారంగా పండే ముఖ్యమైన పంట. మంచు బాగా కురిస్తే ఈ పంట చేతికి వచ్చింది. ఇక ఈ నవంబర్, అక్టోబర్లో వేసే ఈ పంట వేసిన తర్వాత 90 రోజులకు చేతికి వస్తుంది. ఆ మధ్యలో ఒక వర్షం పడితే 10 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. గత కొంతకాలంగా ప్రకాశం జిల్లాలో చాలామంది రైతులు ఈ పొగాకు, శనగ మీద ఆధారపడి ఉన్నారు. దాదాపుగా ప్రకాశం జిల్లాలో ఒక 5-6 మండలాల మినహా పెద్దగా నీటిపారుదల సదుపాయం లేదు. దీంతో శనగే రైతులను కొంతకాలంగా ఆదుకుంటూ ఉంది. కానీ ధరలు మాత్రం రైతుని దారుణంగా ముంచుతూ ఉన్నాయి. మద్దతు ధరల కేంద్రం ప్రకటించడమే కానీ కొనుగోలు చేసిన పాపాన పోవడం లేదు. కందులు 96,000 టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పేసి ప్రకటన చేశారు. సీజన్ మొత్తం అయిపోవచ్చింది. కొనుగోలు చేసింది మొత్తం 26,000 టన్నులు. మినుములు 1,20,000 టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు. కొనుగోలు చేసింది 33,000 టన్నులు. శనగలు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన పాపాన పోలేదు. ఈ విధంగా ఈ ఏడాది రైతులకి ఏ పంట కూడా గిట్టుబాటు అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాటను అదే పరిస్థితి. ఇక పత్తి పండించడం రైతులు దాదాపుగా తగ్గించేశారు. రాబోయే రోజుల్లో అసలు వేయకుండా ఉంటే మరీ మంచిది. ఎందుకంటే ఈ గులాబీ పురుగు అసలు అదుపు కావడం లేదు. ఎకరానికి 4-5 క్వింటాలు కూడా దిగుబడి కావడం లేదు. పత్తి ఊరక తీసి పొలంలో పండిన తర్వాత తీసి ఇంటికి తీసుకొస్తేనే క్వింటాకి 1,500 ఖర్చు అవుతా ఉంది. ఇక కొనుగోలు చేయడానికి వచ్చేసరికి రైతుల దగ్గర ఉన్నప్పుడు 4,500, రైతులు అమ్మిన తర్వాత 7,500. ఈ విధంగా మోసం చేస్తూనే ఉన్నారు. మిర్చి సాగు కూడా వచ్చే సంవత్సరం గణనీయంగా తగ్గించండి. సాగు తగ్గించండి, పెట్టుబడులు తగ్గించండి, సేంద్రియ వ్యవసాయం వైపు మరలండి. ఎకరాకి 30 క్వింటాలు 40 క్వింటాలు పండించాలన్న మైండ్ సెట్లో నుంచి బయటికి రండి. మార్కెట్లో సరుకు షార్టేజ్ వస్తే డిమాండ్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మిర్చి ధరల భవిష్యత్తులో కూడా ఆశాజనకంగా ఏం లేవు. చైనా వాడు, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో కూడా పండిస్తూ ఉన్నారు. మన మార్కెట్ని చైనా వాడు పెద్ద ఎత్తున దెబ్బతీశాడు. శ్రీలంకలో కూడా పరిస్థితులు బాగలేవు. అందువల్ల రాబోయే రోజుల్లో రైతులు కనుక పెట్టుబడులు కనుక తగ్గించుకోకపోతే, వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలోకి జారిపోయింది. భూములు ఉన్న రైతులు సాగు చేయడం లేదు. కౌలుదారులు అక్కడక్కడ సాగు చేస్తూ ఉన్నారు. కౌలుదారులు నష్టపోతే ఇక అప్పులు తీర్చే మార్గాలు కూడా ఉండవు. రైతు సోదరులు గమనించండి, పెట్టుబడులు తగ్గించుకోండి, సేంద్రియ వ్యవసాయం వైపు మరలండి. మీరు పండించిన పంటకి ఈ ఏడాది మద్దతు ధర దక్కిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.